హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ తెలుగింటి అమ్మాయి. మనం ఎంత డబ్బు సంపాదించినా సరైన విధంగా ఆదా చేయకపోతే ఎంత డబ్బు వచ్చినా మనకి సరిపోదు. మనం ఎంత సంపాదిస్తున్నాం అన్నది ముఖ్యం కాదు, ఎంత మిగిలిస్తున్నాం అంటే ఎంత ఆదా చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. అయితే ఈ రోజుల్లో ఎంత సేవ్ చేద్దాం, డబ్బులు ఆదా చేద్దామన్నా ఏదో ఒక ఖర్చులు, తెలియని ఖర్చులకి చాలా ఖర్చు అయిపోతుంది. 50,000 నెల శాలరీ వస్తున్నా కూడా మనం మిగిలించాలి అంటే వెతుక్కోవాల్సి వస్తుంది. ఈరోజు వీడియోలో డబ్బు ఆదా చేయడానికి కొన్ని సింపుల్ టిప్స్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. వీడియో చివరి వరకు చూడండి, తప్పకుండా మీకు నచ్చుతుంది, అలాగే మీకు యూజ్ అవుతుంది కూడా. ప్రతి నెల ఒక బుక్లో బడ్జెట్ రాసుకోండి. అంటే మీ శాలరీ ఎంత, మీ ఇన్కమ్ ఎంత, మీరు ఎంత ఖర్చు పెడుతున్నారు, దేనికి ఎంత ఖర్చు పెడుతున్నారు, మీరు ఎంత సేవ్ చేసుకుంటున్నారు అని మొత్తం రాసుకోండి. అలా ఒక బుక్ మెయింటైన్ చేశారనుకోండి, ఎక్కడ ఎక్కువ ఖర్చు పెడుతున్నాం అనేది మీకు ఒక ఐడియా వస్తుంది. నెక్స్ట్ మంత్ దాన్ని మార్చుకోవడానికి, సవరించుకోవడానికి మీకు హెల్ప్ అవుతుంది అనమాట. అలాగే ఎవ్రీ మంత్ బడ్జెట్ ప్లాన్ చేసుకున్నాము అంటే మీకే కాదు, మీ పిల్లలకి ఒక డిసిప్లిన్ వాతావరణం అనేది అలవాటు అవుతుంది. అలాగే మీ శాలరీ ఎంత వస్తుందో దాన్ని 3 భాగాలుగా డివైడ్ చేసుకోండి. ఎంత వచ్చినా కూడా మీ శాలరీలో 20% సేవింగ్స్కి పక్కన పెట్టండి. మీ ఖర్చులన్నీ పోను, మీ అవసరాలు పోను, ఎంత మిగిలిందో ఆ మొత్తాన్ని సేవింగ్స్కి పెట్టొద్దండి. సేవింగ్ అని పక్కన పెట్టొద్దు. మీ శాలరీ రాగానే, ఎప్పుడైతే మీ శాలరీ వచ్చిందో ఫస్ట్ ఆర్ సెకండ్ తారీఖుల్లో మీ శాలరీ రాగానే వచ్చిన మీ శాలరీలో, మీ ఇన్కంలో 20% ఆఫ్ మనీని మీరు సేవింగ్స్కి పక్కన పెట్టండి. ఎంతైనా రానివ్వండి. అట్లా చేసామనుకోండి, తర్వాత ఖర్చులు మనం అదుపులో పెట్టుకోగలం. అట్లా కాకుండా శాలరీ ఖర్చులన్నీ అయిపోయాక మంత్ ఎండింగ్లో ఎంత మిగిలితే అంత సేవింగ్ చేసుకోవచ్చు అంటే మనకు భయం ఉండదు. ఎంతైనా వాడుకుంటాము. 10,000 మిగులుతాయి 50,000 జీతంలో, ఇంకా 10,000 ఉన్నాయి కదా, ఒక 2-3 ఇంకో కొంచెం ఏదన్నా కొనుక్కుందాము, ఒక 5,000 మిగలొచ్చు మన ఖర్చులు ఎక్కువయ్యి. అట్లా కాకుండా మంత్ స్టార్టింగ్లోనే మనం సేవింగ్స్ కానీ పక్కన పెట్టుకున్నాం అనుకోండి, ఉన్న దాంట్లోనే మనం పొదుపుగా ఖర్చు పెట్టుకుంటాం. మిగతా 80%లో 50% మీ అవసరాలకి వాడుకోండి. అంటే ఇంటి అద్దె కానీ, ఈఎంఐలు, బిల్స్, మొబైల్ బిల్స్, పాల బిల్లులు, కరెంటు బిల్లులు, అవి బిల్స్ ఉంటాయి కదా, వాటి మొత్తానికి గ్రాసరీసు, అలా ఇంటి అవసరాలకి ఒక 50% శాలరీని వాడుకోండి. ఇంకో 30% ఉంటుంది. అంటే 20% సేవింగ్స్కి, 50% మీ అవసరాలకి వాడుకున్నాం కదా, ఇంకో 30% ఉంటుంది. ఆ 30% శాలరీలో సినిమాలకు వెళ్ళడం, షాపింగ్కి వెళ్ళడం, ఊర్లు వెళ్ళడం, టూర్లు వెళ్ళడం, పిక్నిక్లు, అలా మీ ఎంటర్టైన్మెంట్కి ఒక 30% వాడుకోండి. అనవసరమైన ఖర్చులు తగ్గించుకోవాలి. అంటే అవసరం లేకుండా కొన్ని చోట్ల మనం ఖర్చు పెడతాము. వాటిల్లో ఫస్ట్ ఆన్లైన్ షాపింగ్. మనకు అవసరం లేకపోయినా సరే ఆఫర్లు, డిస్కౌంట్లు చూసి మనం కూడా ఆర్డర్ పెట్టేస్తాము. మనకు అవసరం ఉంటే ఏదైనా తీసుకోవచ్చు, అవసరం లేకుండా వేస్ట్ ఖర్చులు పెట్టకూడదు. ఏదో సీరియల్లో హీరోయిన్ కట్టుకున్న చీర బాగుందని, ఇంకో సీరియల్లో హీరోయిన్ పెట్టుకున్న బ్లాక్ బీడ్స్ బాగున్నాయని, పక్కింటి వాళ్ళు బ్లౌజ్ మోడల్ బాగుంది, వాళ్ళు ఏదో గొప్పలు చెప్పుకుంటున్నారు, అట్లా కుట్టించాం ఇట్లా కుట్టించామని నేను కూడా అట్లాంటిదే కొనుక్కోవాలని అవసరం లేకుండా ఖర్చులు పెట్టొద్దండి. ఎవరి స్థాయికి తగ్గట్టు వాళ్ళు ఉండాలి. హీరోయిన్లు అయినా సరే, పక్కింటి వాళ్ళు అయినా సరే, ఒకరిని చూసి మన కోరికలకు రెక్కలు రాకూడదండి. అలాగే అనవసరమైన ఖర్చులు పెట్టే దాంట్లో ఆన్లైన్ షాపింగ్తో పాటు ఫాస్ట్ ఫుడ్ కూడా, దానివల్ల ఖర్చులు ఎక్కువ, మళ్ళీ పిల్లలకి హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. పూర్తిగా తగ్గించలేకపోయినా ఈ రోజుల్లో పూర్తిగా తగ్గించడం అనేది జరగని పనిలే, కానీ కొంచెం లిమిట్లో పెట్టుకుంటే బాగుంటుంది. మనలో ఎక్కువ మంది ఎట్లా ఆలోచిస్తామని తెలుసా? మన పిల్లలు ఏది అడిగినా కూడా లేదు అనకుండా తీసియాలి, మనం తినకపోయినా వాళ్ళకి మాత్రం అడిగిందల్లా కొనియాలి. ఒకప్పుడు నేను పడ్డ బాధలు నా పిల్లలు పడకూడదు అంటే, ఏదో పెద్ద బాధలు కాదు, ఎవరో తింటున్నారు, మాకు అది బాగుంటే, అది తింటే బాగుండు అని మనము అనుకుంటాం కదా. అట్లా మన పిల్లలు అనుకోకూడదు. వాళ్ళు ఏది తినాలంటే అది తీసియాలి, వాళ్ళు ఏది అడిగితే అది కొనియాలి. ఆల్మోస్ట్ 90% పేరెంట్స్ మైండ్లో అదే ఉంటుంది అనమాట. అదొక పిచ్చి ఆలోచన అంతే. చిన్నపిల్లలకి ఏం తెలియదు, ఏది కావాలంటే అది అడుగుతారు. అది చూసి అబ్బో మా పిల్లలు అది అడుగుతున్నారు, మనం తీసేయగలమా లేదా అని కూడా ఆలోచించము. అడిగారు కాబట్టి తీసేయాలి, ఖచ్చితంగా తీసేయాలి, గారాబం చేయాలి. చిన్నప్పుడు మనకేంటంటే మన పేరెంట్స్ అది వద్దులేరా నాయన అని ఒక దెబ్బ కొడతారు. అప్పుడు బాధపడ్డాము, మా పిల్లలు అసలు బాధపడకూడదు, వాళ్ళు ఏది అడిగితే అది కొనియాలని ఒక పిచ్చి ఆలోచన చేస్తాం మనము. ఆ ఆలోచన మైండ్లో పెట్టుకొని
శక్తికి మించిన ఖర్చులు చేస్తాము. ఒక ఇంట్లో 2 పిల్లలు ఉంటే, చిన్న పిల్లలు, ఒక 10 years లోపు పిల్లలు 2 పిల్లలు ఉంటే వాళ్ళకి రోజుకి చిరుతిళ్ళకి అయ్యే ఖర్చే 100 నుంచి 150 రూపాయలు అవుతుంది ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలోనే. అంటే నెలకి ఎంత 3000 నుంచి 4500 వరకు కేవలం చిరుతిళ్ళ కోసమే పిల్లలిద్దరికే మళ్ళీ 3000 నుంచి 4500 అవుతుంది ఒక నెలకి. అదే ఇదివరకు రోజుల్లో అయితే ₹2 కన్నా ఎక్కువ ఎవరు. ఒకవేళ ₹2 ఇచ్చినా కూడా అరే ఇవాళ ₹2 ఇచ్చా కదా, రేపుకి ₹1 ఉంచుకో, ఇవాళ ₹1కి కొనుక్కో అనేది నేర్పిస్తారు. అది మన దృష్టిలో మనం ఏమనుకుంటాము, మేము అప్పుడు బాధపడ్డాము, ₹1కే కొనుక్కుండే వాళ్ళము. కానీ అది కాదు నిజం. మనకు ఒక క్రమశిక్షణ నేర్పించారు. ఈరోజు ₹1 కొనుక్కోవాలి, రేపు ₹1 దాచుకోవాలి అనే క్రమశిక్షణ నేర్పించారు. అంటే సేవింగ్స్ అనేది మన పెద్దవాళ్ళు మనకు నేర్పించారు, మనమే మన పిల్లలకు నేర్పించలేకపోతున్నాం. అదేంటండి పిల్లలకు కొనిపించేవి తినిపించేవి కూడా లెక్కలు కట్టుకోవాలా అంటే ఖచ్చితంగా లెక్కలు కట్టుకోవాలి. దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది. పిల్లలకి ఏం తెలియదు, వాళ్ళు చిన్న పిల్లలు కదా, చూసిన ప్రతి బొమ్మ కావాలంటారు, ప్రతిదీ కావాలంటారు. కానీ మన స్తోమత ఏంటి, మన శక్తి ఏంటి అని అది మనం ఆలోచించుకోవాలి. వాళ్ళు బాధపడకూడదు అని రేపు వాళ్ళ ఫ్యూచర్ని మనం రిస్క్లో పెట్టలేం కదా. పిల్లల ఫ్యూచర్ మాత్రమే కాదండి, రేపు పొద్దున మన ఫ్యూచర్ కూడా మనం చూసుకోవాలి. పిల్లల ఫ్యూచర్ని చూసుకుంటేనే మనకు ఎంతో కొంత సేవింగ్స్ అనేది మన లాంగ్ టర్మ్ కని సేవింగ్ చేసుకోవాలి మనం కూడా. అలాగే మీ ఇన్కంలో 20% అమౌంట్ని సేవ్ చేసుకోమన్నాను కదా, ఆ సేవింగ్స్ని అట్లాగే ఉంచకుండా, బ్యాంకులో అట్లాగే ఉంచకుండా, లేదా బీరువాలోనూ అట్లాగే పెట్టుకోకుండా, ఒకరికి ఎవరికో ఇంట్రెస్ట్కి ఇస్తే వాళ్ళు మళ్ళీ ఇస్తారో ఎవరనే భయం ఒకటి ఉంటుంది. మ్యూచువల్ ఫండ్లు లేదా ఆర్డీలు, ఎఫ్డీలు, ఏదో ఒకటి మీకు ఏది అవైలబుల్గా ఉంటే, మీకు ఏది ఇంట్రెస్ట్ ఉంటుందో, మీకు దేని గురించి అవగాహన ఉంటుందో అందులో నెల ఇన్వెస్ట్ చేయండి. అలా ఇన్వెస్ట్ చేశారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు అట్లాగే బ్యాంకులో ఉంచుతారు లేదా బీరువాలో ఉంచుతారు, నెలకు 10,000 అట్లా దాస్తారు, 10,000 కాకపోతే 5,000 దాస్తారు. మీరు దాసినట్టు అంతే ఉంటుంది, కానీ అదేం పెరగదు. అదే మనం ఇంకెందులో అన్న ఇన్వెస్ట్ చేస్తే మనం దాచిన డబ్బే ఇంకొంచెం డబ్బుని జనరేట్ చేస్తుంది అనమాట. అంటే డబ్బుని సృష్టిస్తుంది అనమాట అందులో ఇన్వెస్ట్ చేయడం వల్ల. మనం ఇంట్లోనే దాచుకుంటే అది అంతే ఉంటుంది, మీరు ఎంత పెట్టినా అంతే ఉంటుంది కానీ పెరగదు. అలాగే పిల్లలకు కూడా ఒక కిడ్డీ బ్యాంక్ ఇవ్వండి, వాళ్ళకి రోజు రూపాయి అందులో వేయడం నేర్పించండి. వాళ్ళకు కూడా ఒక పద్ధతి అనేది తెలుస్తుంది. మనం రోజు సేవ్ చేసుకోవాలి, రోజు ఇంత సేవ్ చేసుకోవాలని. ఈరోజు ₹1 అయింది, రేపు ₹10, ఎల్లుండి ₹100. వాళ్ళ చేతిలో ఉన్నది గబుక్కుని తీసుకెళ్ళి అందులో వేస్తారు. పిల్లల మెంటాలిటీనే అట్లాగా. ₹1 ఇచ్చాము దాంట్లో వేసుకోమంటే ఇంకో ₹10 అన్ని సెల్ఫ్లో ఉన్న ఎత్తుకొచ్చుకొని మరీ వేస్తారు దాంట్లో. వాళ్ళ మెంటాలిటీ అట్లాగే ఉంటుంది. నా కిడ్డీ బ్యాంక్లో ఇన్నాయని వాళ్ళకి ఒక ఆనందం అన్నమాట. ఉన్న డబ్బులన్నీ తీసుకొచ్చైనా కిటికీలో ఉన్నాయో మనం ఎక్కడక్కడ పడేసిన చిల్లరతో సహా వాళ్ళు ఏరకొచ్చి అందులో కిడ్డీ బ్యాంక్లో వేసేస్తారు. ఇలా మనం చేసే చిన్న పొదుపులే లాంగ్ టర్మ్లో మన భవిష్యత్తుని నిర్దేశిస్తాయండి. చిన్న ఆదా పెద్ద ఫలితం అన్నమాట. రేపు పొద్దున ఎలాంటి ఎమర్జెన్సీ వచ్చినా, ఎలాంటి అత్యవసర పరిస్థితి వచ్చినా ఎదుర్కోవడానికి మనం ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటాం. ఎందుకంటే మన నెల సేవింగ్ చేసుకునే అమౌంట్ ఖచ్చితంగా మనకు ఉంటుంది కాబట్టి. ఆల్ ద బెస్ట్. ఎక్కువ డబ్బుని సేవ్ చేయండి.